అందరికీ శనార్థులు, నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. కులాన్ని చూసి ఓట్లేయాలంట, వేరే కులపల్ల ఓట్లు వాళ్ళకొద్దట. కల్తీ మందు పట్టుకున్నారు, లోపలికి తోలుతుర్రు పోలీసోళ్ళు. అలిగి సొంత గుడికి పోతానంటన్న మల్లయ్య మామ. పబ్లిక్ లకు వచ్చిన కేసీఆర్ కొట్లాడతాడట బరాబర్. కాంగ్రెస్ వల్ల పోల్ తిరగబడ్డారు జనాల్. ఎనకట ఊళ్ళు మంచి మనిషిని చూసి ఆయనే మనకు పని చేస్తాడా చేయడా అని అరుచుకొని ఓట్లేసేది. ఇక రాను రాను పైసలు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకే ఓట్లేవట్టే. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎట్లున్నాయంటే ఇక మనిషిని పక్కకు పెట్టి పైసలు తీసుకోకుండా కులాలు చూసి ఓట్లేయాలని అంటాడు ఈ లీడరు. గా లీడర్ ఎవరు అని అంటారా చూడుర్రి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిండు. కులాలకు మతాలకు అతీతంగా ఏ కులమైనా ఏ మతమైనా ఎన్నికల్లో నిలబడ్డ నాయకుడు నచ్చుతో చాలు ఓటేసి గెలిపించుకోవచ్చు అన్నట్టు. కానీ ఇప్పుడు రాను రాను రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే మంచోళ్లకు నచ్చినోళ్ళ గాదాట ఓట్లేసుకునేది. ఏ కులానికి ఆ కులానికే ఓట్లేసుకోవాలంటాండు. అన్ని కులాల ఓట్లేపించుకొని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. మరి ముందుగాలగా ముచ్చటేందో పూర్తి గినింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొనికి ఓటేయకుని నేనే క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని, రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నే పిడికెడు ఓట్లు, మీ ఓట్లు మీరేసుకునే మీకు డిపాజిట్ కూడా రావు. నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు ఏనో దగ్గర ఏం సూపర్. అగో ఇన్నర్ కదా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా బీసీలకు తప్ప ఇంకొకరికి ఓటు వేయకుండ్రి, మీరు ఎడ్ల ఓట్లు అయితే మాకు అద్దని విభజించి పాలించన్న సందమే మైకుల ముందరికొచ్చి ప్రసంగాలు ఇచ్చుకుంటా ఈ రాజకీయాలకు కులం రంగు ఎందుకు పంపుతున్నట్టో. ఓ దిక్కేమో కుల నిర్మూలన కోసం అందరూ సమానమే అని పోరాటాలు జరుగుతాంచే రాజకీయ నాయకులు మాత్రం ఇట్లా మోకాలు చూసి బొట్టు పెడతాన్లు. ఇంగిన్లా ఇంకో ఈ చిత్రం ఏందంటే ఇన్నొద్దులు మమ్మలను అవమానపరిచిన్లు, మమ్మల్ని దూషించిన్లని దళితులు రోడ్డెక్కి కేసులు పెట్టడం చూసినాం. కానీ ఇప్పుడు మల్లన్న మాట్లాడిన మాటలకు రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కొంతమంది రెడ్డోళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిండ్రులా. అయ్యా తీన్మార్ మల్లన్న గారు, ఒక్క ముచ్చట అడుగుతా, మీ రెడ్ల ఓట్లు మాకు అద్దన్నావు కానీ మరి మీ పార్టీలున్న సీఎం రెడ్డి ఆయనేనా? మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే రెడ్లే చక్రం తిప్పవచ్చే, గాళ్ళను కూడా మరి మా సీఎం కాదు మా మంత్రులు కాదంటావా ఏంది? ఇప్పుడు మీరు గెలిచిన ఏరియాలా కేవలం బీసీలకే ఎమ్మెల్సీనా మీరు, లేకపోతే అందరు ఎమ్మెల్సీవా?
ముందుగా నీకు ఓట్లేసి గెలిపించిన ఓటర్ల తిప్పలు అరుచుకోండి అటెంక ముచ్చట్లు పెడుతురు కానీ అనబట్టినికి ముచ్చట తెలిసిన పబ్లిక్. ఓ నీ దంతా పాడగాను కదరు, జనాల పానాలు తీసేటందుకు మోపారు కదా. జనాలు అక్కర్లను ఆసరా వేసుకొని గింత దారుణానికి ఎగబడబట్టే అన్నీ కల్తీ అవుతున్నాయి అని అనుకుంటున్నారు కదా. ఇక ఇప్పుడు గిదాన్ని కూడా కల్తీ చేసిర్రులా, మరి గా కథ ఏందో తెలుసుకోవాలి కదా, చూడుర్రి. అబ్బబ్బా ఏం మనసులు మోపాయినరా స్వామి జనాల పానం తీసేటందుకు. ఆ దందే బేకార్ దందరా నాయన అంటే మళ్ళా కల్తీ కూడా నాటయిగా. ఇగో ఈ అన్నమయ్య జిల్లా కల్తీ మద్యం తయారు చేసేందుకు మొత్తం అడ్డగా మారిందట. పోలీసు వాళ్ళు మొత్తం ఇల్లు తిరిగి చెకింగ్ చేస్తే దుకాణాలల్లో పిప్పరం ఎట్లా అమ్మినట్టే అమ్ముతానులట నకిలీ బరాండి కీసలు. ఇక జనాలకున్న అలవాట్లను ఆసరా చేసుకొని ఇట్లా కల్తీ బరాండి తయారు చేసి జనాల పానం తీస్తాలట. తాగేటోళ్ళు ఏమన్నా తక్కువనా? ఇక వాళ్ళు కూడా నకిలీ మద్యం తయారు చేసేటోళ్ళకు తగ్గట్టుగానే ఉన్నారు. దగ్గరనే దొరుకుతుంది కదా అని ఇక రూపాయికి తక్కువ కత్తందని అందులో ఏమున్నదో చూసుకోకుండా గొంతికల కచ్చదాకా తాగి తూగుతాను అన్నట్టు. అమ్మేటోళ్ళకేమో ఆదాయం, తాగిన వాళ్ళకేమో ఆరోగ్యం నష్టం. ఇక గీ తీర్లా 3 ఫుల్ బాటిళ్ళు 6 హాఫ్ బాటిళ్ళు అన్నట్టుగానే నడుతుంది అన్నట్టు కల్తీ మద్యం దందా. ఇక ఈ దందా ఏ తీర్లా నడుతుందో కుద్దుకి పోలీస్ సార్ చెప్తాడు. ఇనుల్లి ఓ సారు చెప్పుల్లి. అందిన సమాచారం మేరకు ఈ నెల 29వ తారీఖు కడప జిల్లా ఫేక్ లేబుల్స్ తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్, ట్రాపికాన్ అనేది. ఈ 3 బ్రాండ్స్తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్నారు కదా గదా నట్టు ముచ్చట. మొత్తం 591 నకిలీ మందు బాటిళ్ళు ఉన్నాయట. ఇగో చూడుళ్ళకి కవర్ల కింద ఎట్లా పెట్టి దాచిండ్రో. ఇగో ఈ నీలం రంగు క్యాన్లకెళ్ళి ఏమో పోతాను కదా, నీళ్ళ లెక్కనే ఉన్నది. నీళ్ళు అనుకునేరు కాదు. ఇగో గిదేనట మందులో కలిపి కల్తీ చేస్తారట. బాగానే మోపాయిన పోని బడివేగాళ్ళు. ఓ పోలీసు సార్లు జర గిళ్ళను గట్టిగానే అరుచుకోండి, ఇంకొకడు వీళ్ళ లెక్క తయారు కాకుండా. ఇక మా మోతవారి మలయ మామని పిలుద్దాం. మామా, ఓ మామా, ఏంది ముళ్ళ మూట చదువుకునేడు ఓదాండు? ఓ మామ నిన్నేనే పిలిచేది. గిడి పిలుతాండి గడుచుతానమేంది? ఏమో అన్ని చదువుకొని పోయినట్టు పోతాను. అత్త కొట్టిందానే? ఏందో పోరి ఏమైనా నాయబడి పడతావు? ఏడా పర్లేదా నీకు? నేను ఎట్టిపోతా నీకేందా? ఏం పనిలేదా అని అంటాను? వార్తలు పట్టుకురావా? ఏంది ఆర్తలు పట్టుకురాలనా? ఇంకోసారి ఆర్తలు గీర్తలు అన్నావు అనుకో, దెబ్బకు దయ్యం వదలాలి, సంపుతా. ఏమనుకుంటానవా? ఓ మామ మర్యాదగా మాట్లాడు. ఏంది మర్యాద? మర్యాద గురించి మీరే మాట్లాడాలి, నేను వినాలే. మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిన్ను నేనేమన్నా? నువ్వే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా నన్ను అంటాను. ఆగు, నేను మా తమ్ముడిని సీన్ గాని పిలుస్తా. ఏందే మీ తమ్ముని పిలుతావు? అబ్బాయి వాడిని పిలిచి ఇక్కడ మాకు లాగులు తడతానే కావచ్చు. పిలువ, నువ్వైతే పిలువు. ఇద్దరు నాకు అందుకుంటే పని అయిపోతుంది. ఇక మామ
ఎందుకో ఏడుతానమే నీరు గలవానా ముయ్ నోర్మయ్ ఏమనుకుంటున్నావు? అరే మామ వార్తలు చదివేతందుకు రావే అంటే వార్తలు చదివేతందుకు అత్తిని వచ్చినాక నాకు కంప్యూటర్ అని ఇచ్చిన అరే కనీసం అట్లయినా కూడా నా ఫోన్లోనే వార్తలు రాసుకుంటుని చదువుతుని అయినా శ్రమ చేస్తా అంటే నన్ను నా శ్రమను గుర్తించాల్సింది పోయి మీదికెళ్ళి ఇంకా అవమానం కూడా చేత్తిరి. అరే ఇంత తిప్పలబడి కూడా భరించుకుంటూ చేస్తా అంటే 5 నిమిషాలు కట్ అయింది 10 నిమిషాలు లేట్గా వచ్చినామని జీవితం కూడా కట్ చెప్పేవాడుతుంది. అందుకే మీ ముందు నష్టం మొక్కలు చూడలేక ఎటన్నా పోదాం 4 రోజులు అని పోతానా పో నీ వార్తలు నువ్వు చదువుకోపా. మామ నువ్వు మాట్లాడుతుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వు మా మీద పెట్టి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన లీడర్ల గురించి చెప్తానా అనిపిస్తుంది నాకు. అబ్బా నీ కోడి మీదకు ఇప్పుడు వెలిగింది అన్నట్టు. మొన్న ఆ గూడెం మైపాల్ రెడ్డి సారు ఆఫీసులో కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టినావంటే నా ఇష్టం ఉన్న వాళ్ళ ఫోటో పెట్టుకుంటా అని కరాఖండిగా చెప్పానా. ఇక చేయి పార్టీలకు వచ్చి అదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి చేయి పార్టీలకు వచ్చిన వాళ్ళు ఎవ్వరు తృప్తిగా లేరట. ఇక పెద్ద మనిషి పోసారం శ్రీనివాసరెడ్డి సార్ అయితే ఇక మళ్ళీ బీఆర్ఎస్లో పోయేందుకు రెడీగా ఉన్నాడట. ఓర్ని గా సార్ ఎట్లా పోతాడు మామ? గా సార్ నువ్వు స్వయంగా రేవంత్ రెడ్డి సారే మీ అనుభవం మాకు మస్తు ఉపయోగపడాలి, మీరు మా పార్టీలకు రానని ఇంటికి పోయి తీసుకొచ్చే షై పార్టీలకు. మరి శ్రీనివాసరెడ్డి సార్కు ఏం తక్కువైందని మళ్ళా ఆ పార్టీ మారుతా అంటాడు. నువ్వు మీ తమ్ముడు మేము సీనియర్లమని నన్ను బాధ పెడతలేరా? గట్లనే శ్రీనివాసరెడ్డి సార్ని కూడా చేయి పార్టీ కార్యకర్తలు మేము సీనియర్లో నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు నీ పెత్తనం ఏందని అవమానం చేస్తానట. కనీసం ఆయన వయసు కన్నా కూడా మర్యాద ఇవ్వాలి కదా. అయినా ఈ రేవంతం సారు 6 గ్యారంటీలను అటకెక్కించిండని జనాలు మస్తు కోపం మీద ఉన్నారట షై సర్కార్ మీద. అందుకే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి షై పార్టీలకు వచ్చిన వాళ్ళందరూ ఒక్కరిద్దరు తప్ప మళ్ళీ అందరు కార్ పార్టీలకే పోతారటనే మామ. పోరి ఎవరెక్కడ పోతే నాకేంది, ఎవరు అధికారంలో ఉన్నా ఈ పథకం ఆ పథకం అని పెట్టుడు, ఊరికో 2-3 ఆ పథకాలు ఇచ్చుడు, మిగిలిన జనాలను ఆగం చేసుడేనా. నా చిన్నతనం నుండి చూస్తూనే ఉంటుంది. ఇక వాళ్ళు మాత్రం కోట్ల ఎనికేసుకుంటారు రాజకీయ నాయకులు. నా సొంటి పేదోనికి రెక్కల కట్టం చేసుకుంటూ తప్పుతుందా? ఏమో పోయి నీ వార్తలు చదువుకో నేను పోతానా పో. ఏడికి పోయేది వార్తలు పట్టుకరావా ఏంది? ఏంది వార్తలా? ఇంకోసారి వార్తల జోలు తీసినావు అనుకో మంచిగుండా చెప్తాను. ఏమనుకుంటాను రేపు 1 తారీఖు జీతం వద్దా ఏంది? ఏటో పోతా అంటావు. నువ్వు ఇస్తాను నా లొట్ట పీసులంతా జీతం అని జీతం తీసుకోవని బెదిరిస్తానవా? ఆ కోపన్ బియ్యం పరం పట్టించుకొని పెరట్ల 4 కోళ్ళను పెంచుకొని అమ్ముకున్నా నువ్వు ఇచ్చే జీతం కంటే 10 రూపాయలు ఎక్కువనే వస్తాయి. నువ్వు ఏమన్నా చేసుకొని నేను పోతానపా. నీ నోట్లే నోరు పెట్టుడు నాదే బుద్ధి తక్కువ. నువ్వేనన్నావో నాకేంది? చూసినా రుల్లా మా మామ ఎట్లా అలిగిపోతాడో అట్నే కార్ పార్టీలో గెలిచి షై పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళా షై పార్టీలకు వెళ్ళి పోయేటందుకు సిద్ధంగా ఉన్నారని ఇక షై పార్టీ లీడర్లే అనుకుంటానులట. షై పార్టీ మీద ఊళ్ళల్లో జనం కోపం చూస్తుంటే రేవంత్ రెడ్డి సారు మిగిలిన 4 ఏళ్ళు సీఎం సీట్లో కూర్చునేది డౌటే అని కూడా అనుకుంటారు తెలంగాణ మేధావులు. ఏడున్నా ఎక్కడున్నా ఇదే చర్చ. కేసీఆర్ ఏడి అగో గసంటోల కోసమే గీ వీడియో. ఎన్నికలలో గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్లకు వచ్చిందే లేదు, మాట మాట్లాడిందే లేదు. అప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కనబడి మళ్ళా ఇప్పుడు వచ్చిండులా. ఇప్పుడు ఏమంటానా అంటే మీరే ఇనుర్రి. ఇప్పటిదాకా మేధావులకు అర్థం కాలే, ప్రజలకు అర్థం కాలే, అలా నాయకులకు అర్థం కాలే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు. అగో టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, ఏమన్నా 4 కూసున్న కాడ కావచ్చు, అంతటా గిదే చర్చ. సంవత్సరం ఆయే అటు అసెంబ్లీకి వస్తలేడా, ఇప్పటిదాకా బహిరంగ సభ పెట్టకపోయా, ప్రజల్ని పట్టించుకుంటలేడా అని చెప్పేసి అందరూ గుసగుస పెడుతున్నటువంటి ముచ్చట. అగో గాళ్ళ కోసం ఇలా మన కేసీఆర్ సారు బయటికి వచ్చి ఇట్లా మైక్ అందుకొని మాట్లాడుకొస్తాడు. ఇనుర్రోపారిగా శానొద్దులాయ చూడక సార్ను. సారు స్పీచ్లు మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా. అగో అందుకే మీకోసం ఈ వీడియో. సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. ఒక 4 రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే 1 సంవత్సరం జరిగిపోయింది,
సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, ఇలా కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కదా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ₹1,00,00,000 భూమి ఇప్పుడు 50 లక్షలుగా అడ్డుకోలేదు. 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆశామని అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంది. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోతాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. అగో ఇన్నర్ కదా, కాంగ్రెస్ ను పొట్టు అరుచుకున్నాడు. పాత కాంగ్రెస్ అయింది, కరెంటు కోతలు ఉన్నాయి, ఎండాకాలంలో ఏ గతి ఉంటుందో ఇప్పుడు కూడా గట్నే ఉంది. మంచినీళ్ళు ఇస్తలేరు, అడిగితే కేసులు పెడుతున్నారు. నమ్మి ఓట్లయితే తులం బంగారం అన్నాడు, తులం వడ్డారం అన్నాడు. అది లేదు ఇది లేదు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలైతే లేదా. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిసిపోయాయి. కరోనా టైంలో కూడా మేము రైతు బంధు ఆపలేదు, కానీ ఇగో ఇప్పుడు రైతు బంధు లాక చాలా మంది రైతులు గోసపడవచ్చామని చెప్పేసి కాంగ్రెస్ మీద గట్టిగానే గరమైండుల్లా. ఇంకో ఇవాళ అలా బాయికాడ జైరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతోని ఇగో గిట్లా మాట ముచ్చట చేసిండు హరీష్ రావు సారు, కేసీఆర్ సారు. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. మామూలు అంటే ఏముంటది, వారి ఉంటది, మక్కు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు అంతా మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని బామోదని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నానంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలియదక్కతనానికి ఏమైంది, నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడైతే అస్సలు తగ్గేలే అంటున్నాడు. ఫిబ్రవరి నెలాఖరులా పెద్ద మీటింగే పెడతారట. అందరు రావాలని గొడవచ్చిండు. ఊర్రా కాంగ్రెస్ మీద మొత్తం ప్రజలంతా కోపంగా ఉన్నారట. కాంగ్రెస్ వాళ్ళైనా దొరికితే కొడదామన్నంత కోపం మీద ఉన్నారట జనాలు. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడతాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అంత కోపంగా. ఏదేమైనా గాని ఇప్పుడన్నా ప్రజలకు వచ్చి పబ్లిక్ తరఫున గిట్లా మాట్లాడుకొచ్చిండు. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అయి ఉండాలి. ఇక చూడాలి మరి సారు ముందు భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుందో, ముందు పంతనం ఎట్లుంటుందో, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా సురుకులు అంటిస్తాడో. మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని ఎదుటి మనిషిని అడిగి తెలుసుకుంటాం. ఇంకా కొంతమంది అయితే వాళ్ళే ఎదురుగా వచ్చి చెప్తారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోనేనాయే. అందుకనే ఈ పార్టీ వాళ్ళు మా పాలన ఎట్లున్నదని పబ్లిక్ని అడిగితే పబ్లిక్ ఏం చెప్పిల్లో ఆ పార్టీ ఏదో తెలుసుకుందాం పాన్రి. నవ్వెటోని ముంగట జారి పడ్డట్టే ఉంది కదా ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ.
ఇప్పటికే జనాలంతా 6 గ్యారెంటీలు ఏవి అమలు చేస్తలేరు ఎందుకని సురుకులు పెడుతుంటే ఇగో నిన్న కాంగ్రెస్ ట్విట్టర్లా గడిల పాలన బాగుందా లేకపోతే ప్రజాపాలన బాగుందా అని చెప్పేసి ఓ పోలు పెట్టిరు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లకు వెళ్ళి. ఇగేముంది జనాలు ఆడ బీఆర్ఎస్ అని రాయకున్నా గత సర్కార్ అని రాయకున్నా కూడా ఒక్కటే గుద్దుడు గడిల పాలనే మంచుకుందా అని చెప్పేసి ప్రజాపాలన బాలేదు అని చెప్పేసి ఇక దీని మీద అయితే నవ్వేటోని ముంగట జారిపడ్డట్టే ఉంది అన్నట్టు కారెడ్డాల మీద కారెడ్డాలు ఆడుతున్నారు మన నాయకులు అయితే. ఇగో చూడురి మన పాడి కౌశిక్ రెడ్డి అన్న ఎప్పుడు వైరల్లో ముందుంటాడు కదా, ఇగో అందుకున్నాడు చూడురి. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ నుంచి కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయగలిగిండు. కానీ ఇదే సునీల్ కన్గోల్ గారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ కాంగ్రెస్లో ఏ పాలన బాగుందని ట్వీట్ చేపిస్తే ఇవాళ ఏ పాలన బాగుందని ట్వీట్ చేయిస్తే దాదాపు దీంట్లో 87,000 మంది ఓట్లేసిర్రు. అంటే ఇంకెక్కువనే 87,000, మళ్ళీ నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే 90,000 అయింది. 87,000 మంది ఓటేస్తే 67% కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉందని ఇవాళ స్వయంగా చెప్పింది కూడా మీ అందరు కూడా చూడొచ్చు. ఇవాళ దీంతో పాటు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇవాళ సునీల్ కన్గోల్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సునీల్ కన్గోల్ గారు మా 10 మంది ఎమ్మెల్యేలని కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసుకుంటూ, కానీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టిన సునీల్ కన్గోల్కి ఇవాళ ప్రజలు గిప్ప గుద్దుతే దిమ్మ తిరిగిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఆన్సర్. ఇక మీదికెళ్ళి ఈ పోలు బాగుంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఒక్క ఏడాదిలోనే గీతీర్లుంటే ఇంకా వచ్చే 4 ఏడాదిలు ఎట్లుంటుందో మరి కాంగ్రెస్ వాళ్ళ పాలన. జనాలు అయితే ఫుల్ వ్యతిరేకతో ఉన్నట్టే తెలుస్తుంది ఈ ముచ్చటిన్నాక. ఇక ఇది అందరూ రీట్వీట్లు చేసి అటు చేసి షేర్లు చేసి ఇటు చేసి మొత్తం మీద అయితే కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో పబ్లిక్ అయితే కుల్ల చెప్పేసిర్రు అన్నట్టు. ఈ పోల్ కానీ ఈ పోల్ రిజల్ట్స్ కానీ ఈ పోల్ కండక్ట్ చేసిన ప్రక్రియ కానీ దీంతో మేము ఎక్స్పోజ్ చేయాలనుకున్నావు కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గత సంవత్సరంలో వాళ్ళు చేస్తున్న తప్పుడు కార్యక్రమాలన్నీ ఈ పోల్ ద్వారా బయటపడతాయని అండ్ ఇవి బయట పెట్టి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ పోల్ కండక్ట్ చేశాం. ఏం చేస్తారు మరి ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చే వీళ్ళు వచ్చే అందరు హామీలు ఇచ్చే కానీ ఇప్పటిదాకా ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏవి కూడా అమలు అవుతలేవాయే. మరి జనాలు గరం కాకపోతే ఏమవుతారుల్లా? ఓట్లు వేసుకుంటప్పుడు ఓ మాట, ఓట్లు వేసి గెలిచినాక ఓ మాటనా? గిట్లుంటుందా నాయకులు తీరా అని చెప్పేసి కామెంట్లు ఇక షేర్లు చేసుకుంటా దీన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటేటట్టు చేసిర్రులా. అందుకే మీకోసం కూడా పట్టుకొచ్చిన అన్నట్టు. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండరు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.